నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులకి నానబియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా వార్తలు ముఖ్యాంశాలు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది. మూడోసారి తీర ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలు. తెలంగాణ మహారాష్ట్రకు నిలిచిపోయిన రాకపోకలు. మూడో రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. చంద్రకంఠ అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. దేవిమాత మండపాలను సందర్శించి పూజలు చేసిన ఎంపీ అరవింద్. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. రూరల్ ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు సమర్పించిన రూరల్ నియోజకవర్గ ప్రజలు. ఖానాపూర్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ నాగేంద్రచారి. దేశ ప్రజలపై జీఎస్టీ భారం మోపి లక్షల కోట్ల భారం మోపింది బీజేపీ సర్కారే. పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. భాషకున్న భావాలతో సంభాషణ. అంతర్జాతీయ సాంకేత భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. వరంగల్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న కవిత. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులను హెచ్చరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఉగ్ర రూపం దాల్చుతుంది. గోదావరి తీర ప్రాంతంలో ఉన్న పంటలు నీట మునిగాయి. మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. దీంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ఉప్పొంగి ప్రవహించడంతో వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. గోదావరి తీర ప్రాంతంలో ఉన్న పంటలు నీట మునిగిపోయినట్లు నబీపేట్ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరడంతో బాసర గోదావరి నది వద్ద పుష్కర ఘాట్లు నీట మునిగిపోయాయి. గోదావరి నుండి అమ్మవారి ఆలయంకు వెళ్లే రహదారి పూర్తిగా వరద నీటితో జలమయమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద పెరగడంతో 40 గేట్లను ఎత్తివేసి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓ, ఎంపీఓ, హౌసింగ్, ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని వార్డులు ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇళ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి తదితర వివరాలను కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంచెలో ఉన్న గ్రామ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఈ తరహా వైఖరిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని, ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు.
మంజూరీలు పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను పరిశీలించి ఇళ్లను మంజూరు చేశామని కలెక్టర్ గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. దసరా పండుగలోపు అన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఆయా నిర్మాణ దశలను బట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో బిల్లులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. ఇట్టి నిర్మాణానికి సుముఖంగా లేని లబ్ధిదారుల నుండి ఇదివరకే లిఖితపూర్వకంగా లేఖలు తీసుకొని వారి స్థానంలో అర్హులైన ఇతర లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం పనులు చేపట్టేలా చూడాలని, ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బిల్లుల చెల్లింపులలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు లబ్ధిదారుల వివరాలు ఆధార్ కార్డు వివరాలతో సరిపోలి ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలని, ఏవైనా తేడాలు ఉంటే ఆధార్ అప్డేట్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సాంకేతిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా అప్పటికప్పుడే కలెక్టర్ రాష్ట్ర హౌసింగ్ ప్రధాన కార్యాలయం అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరింపజేశారు. దసరా పండుగ తర్వాత తాను ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. సమీక్షలో జక్రన్పల్లి ఎంపీడీఓ సతీష్, ఎంపీఓ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. సో నేను ఎంపీడీఓస్తో మాట్లాడుకున్నాను, కమిషనర్స్తో మాట్లాడుకున్నాను, కానీ రావట్లేదు. నేను ఇది సీరియస్గా తీసుకుంటాను. మీరు ఉత్తిగా చెప్పద్దు, ఉట్టిగానే వాళ్ళది అంటున్నారు వీళ్ళది అంటున్నారు కాదు. అలా ఫీల్డ్ లోపల ఏం జరుగుతుంది చూసేస్తే వదిలేసేందుకు మనమందరం ఎందుకు, ఇంతమంది ఉన్నాం కదా, ఇక మన ఇంటర్వెన్షన్ లేనప్పుడు మన అవసరం ఏముంది? అలా చేయకూడదు. నాకు అందుకనే కేసు టు కేసు మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పాడు. నిజామాబాద్ పట్టణంలో ఎస్డిడి ప్రొఫెషనల్ ఐటీ సొల్యూషన్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. నిజామాబాద్ పట్టణంలో ఎస్జేడి ప్రొఫెషనల్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కార్పొరేటర్ శ్రవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్జేడి కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ రంగోజీ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ఎమ్మెల్సీ జాబ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అకాడమీని ప్రారంభించడం ప్రత్యేకతగా నిలిచింది. ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఐటీ రంగంలోని అవకాశాలను విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఫైనాన్స్, సాఫ్ట్వేర్, హెచ్ఆర్ యాక్టివిటీస్, ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సదుపాయాలను అందించనున్నట్లు కంపెనీ ఫౌండర్ మరియు చైర్మన్ రంగోజీ ప్రేమ్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ విద్యార్థులకు ఈ సంస్థ మరింత ఉపయుక్తంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దినదినాభివృద్ధి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని. 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పొన్నమన్న సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారన్నారు. వైఎస్ఆర్ హయాంలో మహిళలను పావులా వడ్డీ తీసుకొచ్చి లక్షాధికారులను చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బ్యాంకులు మహిళా సంఘాలు అంటే ఎంతో లోనైనా ఇస్తున్నారు. వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తూ పెట్రోల్ బంకులు, ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలు, కుట్టు మిషన్లు, పిల్లలకు మహిళా సంఘాల ద్వారా బట్టలు కుట్టించే కార్యక్రమాలు చేస్తున్నామని సీతక్క వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు ఇన్సూరెన్స్ పెట్టాం. మహిళా సభ్యులు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పారు. 410 మంది మరణిస్తే 41 కోట్ల రూపాయలు బీమా చెల్లించాం. సాధారణంగా చనిపోతే లోన్ బీమా పథకం అమలు చేస్తున్నారు. దీనివల్ల మనం తీసుకున్న లోను నుండి 2 లక్షల రూపాయలు మాఫీ అమలవుతుందన్నారు. బలవర్తకంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్కచిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా నెల రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం.
సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం. గర్భిణీ స్త్రీలు పాపం వాళ్ళు 7 నెలలు బస్తీ దవాఖానా ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి కామారెడ్డి పట్టణంలోని అరిజనవాడ బస్తీ దవాఖానాను సందర్శించి బస్తీ దవాఖానాలో అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి వైద్యులు మరియు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాకు వచ్చినటువంటి రోగులను బస్తీ దవాఖానాలో అందుతున్నటువంటి సేవలను అడిగి తెలుసుకుని వారికి బస్తీ దవాఖానా యొక్క ప్రాధాన్యతను వివరించి ఎలాంటి వైద్య సేవలు అవసరమైన తక్షణమే బస్తీ దవాఖానాను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. అలాగే అధిక వర్షాల వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రితో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బస్తీ దవాఖానాకు పక్కన నిర్మిస్తున్న బాల సదనం భవన నిర్మాణం పరిశీలించి నాణ్యతగా, వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ తదితరులు ఉన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి జిల్లా వారిచే జారీ చేయనున్నది. ముందెన్నడూ లేని జీఎస్టీని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చి దేశ ప్రజలపై లక్షల కోట్ల భారం మోపింది బీజేపీ సర్కారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సంవత్సరం జీఎస్టీ పేరు మీద దేశ ప్రజల నుండి అక్రమంగా దోచిన 22 లక్షల కోట్ల నుండి కేవలం 2 లక్షల కోట్లు జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఏదో మొహర్బానీ చేసినట్టు బీజేపీ నాయకులు జబ్బలు చర్చుకుంటూ ఫోజులు కొడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 9 ఏళ్లలో జీఎస్టీ పేరు మీద దేశ ప్రజల నుండి బలవంతంగా 100 లక్షల కోట్లు దోచి ఇప్పుడు కొంతమేర జీఎస్టీని తగ్గించి ప్రజలకు మోదీ దసరా కానుక ఇచ్చారంటూ బీజేపీ ముసలి కన్నీరు కారుస్తున్నదని ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ నిన్న మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి వ్యక్తికి నెలకు 5,000 మిగిల్చామంటున్నాడు. అంటే గడిచిన 9 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద ధరలు పెంచి తెలంగాణలోని ప్రతి వ్యక్తి నుండి నెలకు 5,000 చొప్పున మొత్తం 5,40,000 రూపాయలు ఇదివరకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దోచుకున్నదని ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నించారు. దీనికి బీజేపీ ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకో బీజేపీ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ఇప్పుడు జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకి 15,000 మిగిల్చామని అంటున్నాడు. అంటే గడిచిన 9 ఏళ్లుగా ప్రతి కుటుంబం నుండి నెలకు 15,000 రూపాయలు చొప్పున మీరు దోచుకున్నట్టేనా అని అన్నారు. అసలు ఎంపీలు దిమాకుండి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని జీఎస్టీ పెట్టమని అడిగిన వారు ఎవరు? 2017 సంవత్సరం నుండి కొత్తగా జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, షర్ట్, పాయింట్, టీవీ, సైకిల్, మోటార్, కారు ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా? ఇంకా ఎన్ని రోజులు ఇవే మాయమాటలతో ప్రజలను మోసం చేస్తారో? గత 9 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో ప్రజలను ఏ విధంగా దోచుకుంటూ మోసం చేశారో ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. కందకుర్తి వద్ద త్రివేణి సంగమం నిండు కుండలా మారింది. వంతెనలపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురవడంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కందకుర్తి వద్ద హారిద్ర, మంజీరా, గోదావరి నదుల కలయికతో గత 2 రోజులుగా త్రివేణి సంగమం నిండు కుండలా దర్శనమిస్తోంది. పురాతన శివాలయం నీటిలో మునిగిపోయింది. గోదావరికి ఎగువ ప్రాంతమైనటువంటి మహారాష్ట్ర నుండి వరద ఎక్కువగా రావడంతో గోదావరి నదిపై గల వంతెనపై నుండి వరద నీరు ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమై తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాకపోకలను నిలిపివేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో కందకుర్తి గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. 100 ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గోదావరి నది పరివాహ ప్రాంత రైతులు, పశువుల కాపర్లు అటువైపు వెళ్లవద్దని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడిలో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఆయా పాఠశాలలకు మంజూరు చేసిన అదనపు తరగతి గదులు, వాటర్ సప్లై, టాయిలెట్స్ తదితర పనులు ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా గ్రౌండింగ్ కాని పనులు ఎన్ని తదితర వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల మెరుగు కోసం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూపాయలు 42 కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేయగా రూపాయలు 23 కోట్ల విలువైన పనులు జరిగాయని కలెక్టర్ తెలిపారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో అవసరమైన చోట యుద్ధ ప్రతిపాదికన టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్ వసతి వంటి పనులను చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు లభించిన పనుల వివరాలను సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు తెలపాలని ఎంఈఓలను ఆదేశించారు. కాగా ప్రతి పాఠశాలలో విద్యార్థులు అప్పర్ ఐడి తప్పనిసరిగా జనరేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఓపెన్ 10th ఇంటర్ల ప్రవేశాల కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయాగౌడ్, డిఈఓ అశోక్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆయా శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఎంఈఓలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో 3వ రోజు చంద్రఘంట అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర శారదీయ దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం 3వ రోజు చంద్రఘంట అలంకార దర్శనం. అమ్మవారి 3వ అవతారం చంద్రఘంట మాత. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణు జోచిన వారికి ఎల్లప్పుడూ అభయగంట మోగుతూ ఉంటుంది. జపమాల, గంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనసు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది. ఈమె గంట నుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దృష్టులు గడగడలాడిపోతారు. భక్తుల కష్టాలను ఈమె అతి వెంటనే నివారిస్తుంది. ఏ విధమైన భయాలు వారిని బాధింపవు. ఎంపిక చేసిన కేసులను త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలని ఎస్ఐలకు, హెడ్ కానిస్టేబుళ్లకు సిపి సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన కేసులను ఇన్వెస్టిగేట్ చేయాలని ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను సిపి సాయి చైతన్య ఆదేశించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ నుంచి ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లతో మాట్లాడారు. మిస్సింగ్, అసహజ మరణాల వంటి 89 కేసులను ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం ఏ విధంగా అందుతుందో వివరించారు. హెచ్సీలు, ఏఎస్ఐలు నిర్దేశిత కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తే ఎస్ఐలు, సిఐలకు ఇతర ముఖ్యమైన కేసులు ఇన్వెస్టిగేషన్ సమయం దొరుకుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు డీసీపీ జి బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో చీటింగ్ కు పాల్పడిన 2 యువకులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ నాగేంద్రచారి వివరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన 2 యువకులు అమాయక ప్రజలను చిట్టీలు, లక్కీడ్రా, ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ పేరిట డిపాజిట్లు వసూలు చేస్తూ జనాలను మోసగించారు. ఇంతటితో ఆగకుండా పక్కా ప్రణాళికలతో కోర్టులో దివాళు తీసినట్లు ఐపీ కేసు పెట్టి 125 మందిని నోటీసులు జారీ చేసి నిండా ముంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి మహమ్మద్ మోయిజ్ ఖాన్, సయ్యద్ అహ్మద్, అసాన్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ కోట్రా ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలామందిని ఇన్వైట్ చేసి వాళ్ళకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు అల్చల్ చేశారు. 30 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగరం పరిధిలోని బ్రహ్మణ కాలనీలో పవన్ శర్మ అనే పూజారి సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉండడంతో పాటు ఇంట్లోని వస్తువులని చిందరా వందరగా పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నార్త్
నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగులు బీర్వాలో ఉన్న సుమారు 30 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి తన టీంతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. దుండగులు చోరికి పాల్పడిన తీరును పరిశీలించి స్థానిక దొంగల లేక అంతరాష్ట్ర మూటా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఠాణా పరిధిలో ఈ నెల 17న ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాబన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటి కిటికీని గ్రిల్స్ ను తొలగించి దోపిడీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారంతో పాటు సుమారు రూపాయలు 10 లక్షల వరకు విదేశీ కరెన్సీని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని తెలిసిందే. వరుస చోరీలు పోలీసులకు సవాలుగా మారాయి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే భయంగా ఉన్నదని స్థానికులు వాపోతున్నారు. ఈసారి గాంధీ జయంతి రోజున దసరా పండుగ వస్తుంది. మద్యం మాంసం విక్రయాలకు అనుమతి లేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉంది. తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండగలు, ఫంక్షన్లు ఏదైనా మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక దసరా అంటేనే ఓ కిక్కు. ఏ పండగకి లేనంతగా దసరాకు అంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్కా ముక్క ఉండాల్సిందే. పల్లె పట్టణం అని తేడా లేకుండా మద్యం వినియోగం ఉంటుంది. కుటుంబ సభ్యులంతా మద్యం మత్తును గమ్మత్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. మద్యంతో పాటు మటన్, చికెన్, ఫిష్ ఉండాల్సిందే. అయితే ఈసారి దసరాకు ముక్కా చుక్కాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నాడే దసరా పండుగ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసివేయడం ఆనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలా మందికి చుక్క లేనిదే ముద్ద దిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై తర్జన భర్జన పడుతున్నారు. దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. గొర్రెలు, మేకలు, పొట్టెళ్ళు, మేక పోతులను కోసి వాటాలు చేయాల్సిందే. నాటుకోళ్లు, పారంకోళ్లు, చేపలు, రొయ్యలకు సైతం మస్తు గిరాకీ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ పండగ జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాలలోని వ్యాపారస్తులు, దుకాణదారులు, పెద్ద పెద్ద వాహనాల యాజమానులు దసరా పండుగ సందర్భంగా వారి దుకాణాలు, పరిశ్రమలు, వాహనాల ముందు మేకలు, గొర్రెలను బలివ్వడం ఆనవాయితీ. జిల్లాలో ప్రతిరోజు రూపాయలు 4 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. నెలకు రూపాయలు 120 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ఆదాయం సమకూరుతుంది. గతేడాది దసరా సమయంలో 4 లక్షల కేసులు లిక్కర్ సీసాలు, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే ఈసారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించడంతో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడే అవకాశం లేకపోలేదు. చిన్నాపూర్ అర్బన్ పార్కులో గొట్టుముక్కల గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండగ వేడుకలు చేశారు. చిన్నాపూర్ అర్బన్ పార్కులో గొట్టుముక్కల గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండగ వేడుకలు చేశారు. మాక్లూరు మండలం గొట్టుముక్కలకు చెందిన తమ స్నేహితులకు, వదిన, మర్దలకు, అక్క చెల్లెలు కలిసి ఒకరికొకరు గాజులు వేసుకుని గోరింటాకు పెట్టుకుంటూ ఒకరికొకరు కష్టసుఖాలలో అండగా ఉండాలని బతుకమ్మ డ్యాన్సులతో సంతోషంగా గడిపారు. అక్కడనే భోజనాలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ నగర కమిటీ ఆఫీసులో ఈరోజు ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి ముక్తార్ పాషా 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కామ్రేడ్ ముక్తార్ పాషా పైల చంద్రక్కలకు ఘన నివాళులు. సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు కామ్రేడ్ ముక్తార్ పాషా, కామ్రేడ్ పైల చంద్రక్కలకు 5వ వర్ధంతి సందర్భంగా పులాంగ్ దేవి టాకీస్ చౌరస్తాలో ఐఎఫ్టియు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలదండ వేసి ఘన నివాళులు అర్పించారు. మన 78లో డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే డిగ్రీని వదిలేసి అప్పటికే ఇటుక పట్టిన కార్మికులు, టైల్ వర్కర్స్ యొక్క సంబంధాలైతే దాని నిర్మాణం కోసము ఆయన చదువును వదిలేసుకొని కార్మిక రంగానికి టైం కేటాయించాడు. అప్పటికి పనిచేస్తూ వచ్చాడు. 87లో నా చదువు పూర్తయిన తర్వాత నేను 87లో కార్మిక రంగంలో చేరాను. అప్పుడు మేమిద్దరము కలిసి కలకత్తాలో జరిగినటువంటి జాతీయ మహాసభలకు ప్రతినిధిగా హాజరయ్యాము. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల నుంచి శివాజీ చౌక్, పాత బస్టాండ్, మహాలక్ష్మి ఆలయం, నడిమి గల్లీ, మార్కెట్ మీదుగా పెద్ద చెరువు వరకు ఊరేగింపుగా వెళ్తూ బతుకమ్మను నిమజ్జనం చేశారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మలుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ విఘ్నేశ్వర్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తాన్, పాఠశాల పర్యవేక్షకుడు రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్లో జీఎస్టీ తగ్గింపుతో అమ్మకాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో దసరా ధమాకా ప్రారంభమైంది. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్లో భారీగా తగ్గింపు అమ్మకాలు ప్రారంభించినట్లు సిఎంఆర్ నిర్వాహకులు చెప్పారు. దీనికి తోడు దసరా ప్రత్యేక ఆఫర్లతో విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున నమస్కారం అండి. జిఎస్టీ తగ్గిందండి. అవును, ఈ తగ్గిన 6.25 జిఎస్టీ ప్రయోజనాలను ఇప్పుడు మన సిఎంఆర్ నిజామాబాద్లో ప్రజలందరికీ, కస్టమర్లందరికీ అందుబాటులోకి తెచ్చామండి. ఈ రెడీమేడ్ గార్మెంట్స్ పైన 1000 నుంచి 2500 మధ్యలో ఉన్న ఎంఆర్పీలో 6.25 అక్టోబర్ 25, 26, 27 తేదీలలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో అక్టోబర్ నెల 25, 26, 27 తేదీలో నిర్వహించే ఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి మాట్లాడుతూ ఈ నెల 26, 27, 28 తేదీలో నిర్వహించాల్సిన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను వాయిదా వేశామన్నారు. వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసించే కొరకు జరిగే కౌన్సిలింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం చేసిన జాప్యం వలన మహాసభలను వచ్చే నెల అనగా అక్టోబర్ 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులు కానీ మేధావులను, విద్యావంతులను కోరడం జరుగుతుందని తెలియజేశారు. యుఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, పెద్ది సూరి మరియు జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు వేణు, అభిషేక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే యుఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి, తెలంగాణలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పోరాటాలు ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ప్రధానంగా ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక ప్రధాన ఇష్యూగా రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ అట్లాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఫార్మసీ కాలేజీలు కానీ, అట్లాగే డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. 600 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ 600 కోట్లు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా ఐడిఓసిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్సిడిఓ వెంకటేష్, డిబిసిడిఓ జయరాజ్, డిటిడిఓ సతీష్ యాదవ్, ఏబిసిడిఓ చక్రాధర్, హెచ్డబ్ల్యూఓలు పవన్, సునీత, స్వప్న, సరిత, గంగాసుధ, మంజుల, సుజాత, స్వామి, రాజేశ్వర్, టిఎన్జిఓఎస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, దేవరాజ్, విద్యార్థినులు, వసతి గృహ సిబ్బంది మరియు పలువురు పాల్గొన్నారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ రోజు తేదీ 24న రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మల్టీ వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్ఎన్ఎస్పీఏ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజుగౌడ్ అకస్మాత్తుగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వస్తి నారీ సాశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ఈ కార్యక్రమం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో స్వస్తి నారీ సాశక్తి పరివార అభియాన్ ఆరోగ్య
ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ఈ కార్యక్రమం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 17వ తేదీ సెప్టెంబర్ నుండి 2వ తేదీ అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఇందులోని భాగంగా రెంజల్ మండలంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, కంటి వైద్య నిపుణులు మల్లయ్య, ఫైలేరియా క్షయవాది గ్రస్తులకు పరీక్షలు నిర్వహించి జనరల్ ఫిజిషియన్ చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు డాక్టర్ సయిస్తా పిర్దోస్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు, సలహాలు సూచనలు చేశారు. ఈ శిబిరానికి నోడల్ అధికారిగా డాక్టర్ వినయ్ కుమార్ వ్యవహరించారు. 103 మంది రోగులకు చికిత్స అందించారు, రక్త పరీక్షలు నిర్వహించారు, మందులు అందించారు. కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ షాయిస్తా పిర్దోసే, ఆరోగ్య విస్తరణ అధికారి కరిఫే రవీందర్, మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు, టీబీ సూపర్వైజర్ ఈశాన్, పిహెచ్ఎన్ రాణి, సూపర్వైజర్ మాలింబి, ఎంఎల్హెచ్పిలో ప్రమోదిత, ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, పవన్, మోయిజ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, మైసెల్ఫ్ డాక్టర్ షాయిస్తా ఫిర్దోస్, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి రెంజల్. ఇవాళ 24th ఇవాళ ఇక్కడ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ సెకండ్ ప్రోగ్రామ్ నడిచింది. ఇవాళ ఇక్కడ మనకి ఇప్పటి వరకు 103 రిజిస్ట్రేషన్స్ అయినాయి. మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వచ్చారు, జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్, ఆప్థల్మాలజిస్ట్ వచ్చారు. రెస్పాన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి 27th నాడు ఉంది. ఆ రోజు మనకు జీజీహెచ్ నుంచి మోర్ దాన్ 9 డాక్టర్స్ వస్తున్నారు. సో మన రెంజల్ మండల ప్రభుత్వంతో రిక్వెస్ట్ ఏంటంటే చాలా మోటివేట్ చేయండి, మన ఫ్యామిలీస్కి ఇక్కడ పంపించండి. ఏమైనా రోగం అనే కాదు, జనరల్ కూడా చెకప్ కోసము వచ్చి చెకప్ చేయించుకోండి. ముందు జాగ్రత్తగా మనకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటే చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందర్శకులతో సందడిగా మారింది. ఖానాపూర్, కాలూరు డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఖానాపూర్, కాలూరు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి మంజూరు పత్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ డివిజన్ 1, ఖానాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. బుధవారం రోజు ఖానాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని, మహిళల కోసం ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సోలార్ ప్లాంట్లు, డ్వాక్రా గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని, ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణాలు ఇచ్చి బస్సులు కొన్ని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని అన్నారు. అలాగే సోలార్ ప్లాట్లను పెట్టుకొని విద్యుత్తును ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వాలని, ప్రభుత్వమే మహిళలకు డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రజలు బీజేపీ వారిని ఒకసారి ప్రశ్నించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 3 సంవత్సరాలకి కూలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేకుండా ఉన్నాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఖానాపూర్ గ్రామానికి 12 కోట్ల నిధులను కేటాయించి రోడ్లు, అంగన్వాడీ భవన్, మహిళా భవన్ వంటివి కట్టించామని అన్నారు. ప్రస్తుతం ఖానాపూర్, కాలూరు గ్రామాలకు కలిపి 86 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఖానాపూర్ డివిజన్ అధ్యక్షులు కొర్వే రాజేందర్, మాజీ కార్పొరేటర్ కొర్వ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్లు బాగారెడ్డి, రాజలింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, సీనియర్ నాయకులు బాగారెడ్డి, అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్థానంలో ఉన్నాడు. మరి రాష్ట్ర అధ్యక్షుడు కూడా మహేష్ అని కూడా మన జిల్లా ముందు బిడ్డని. మరి వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ గారికి. ఇందల్వాయి మండలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందలవై మండల పోషణ మాసం కార్యక్రమం గన్నారం గ్రామంలో సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిడిపిఓ జ్యోతి అంగన్వాడీల పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందలవై మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ మాట్లాడుతూ ఆహారం, ఆరోగ్యం, వాష్ చేతులు కడుక్కునే పద్ధతుల గురించి వివరించడం జరిగింది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుందని విటమిన్లు కలిగిన తాజా ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుడు జాతుల గింజలు, మొలకెత్తిన విత్తనాలు, నారింజ, నిమ్మ, విటమిన్ సి కలిగిన పదార్థాలు, విటమిన్ డి కొరకు ఉదయం సాయంత్రం వేళ సూర్యరశ్మి తగిలేలా వ్యాయామం చేయాలని, కాల్షియం అధిక మోతాదులో గల పాలు, గుడ్లు తీసుకోవాలని, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు అయితే మునగ ఆకు, బెల్లం పట్టీలు, తాజా ఆకుకూరలు, క్యారెట్లు, బీట్రూట్లు అధికంగా తీసుకోవాలని, సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచి సాధారణ వ్యాయామం, నడక, మంచి అలవాట్లు నేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి, గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, పర్యవేక్షకులు శోభ, ఎంఎల్హెచ్పి స్రవంతి, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్, ఆనంద్, ఆరోగ్య కార్యకర్త రేణుక పాల్గొన్నారు. చక్కగా చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఇదంతా ఈ పోషణ మాసం ప్రతి సంవత్సరం కూడా మనము ఇది సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తాము. ఈ సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఊరూరా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో సిద్దిపేట జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సిద్దిపేట సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావడం నా అదృష్టం అన్నారు. అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం మన అదృష్టం. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారి దయతో రాష్ట్రంలోని అమ్మాయిలందరూ చదువులో రాణించాలని కోరుకుంటున్నానని కవిత తెలిపారు. తెలంగాణ జాగృతిలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగారెడ్డి, బీఎస్పీ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ మనమందరం ఆనాడు ఉద్యమంలో పనిచేశాం, రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్గా నిలిచామన్నారు. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలని సూచించారు. తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి, యువతరం ఆడబిడ్డలు అందరూ బాగుండాలని కవిత చెప్పారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నాం. పెట్టుకున్న కొత్త లక్ష్యం కోసం పాత ఉద్యమకారులు పునరేకీకరణ జరుగుతుంది. పాత శక్తులందరూ కలిసిన సందర్భంగా మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తుందని కవిత పేర్కొన్నారు. అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది. ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది. ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా. ఇప్పుడు ఒక చిన్న విరామం. ముప్కాల్ మండల కేంద్రంలో ఈ నెల 25 నుండి జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె గంగాధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన సుమారు 1000 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొననున్నారు. దానికి అనుగుణంగా గ్రామస్తుల సహకారంతో, దాతల సాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల వల్ల పోటీలను ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. కబడ్డీ పోటీలు విజయవంతం కావడానికి మా ముప్కాల్ గ్రామ వీడీసీ సహకారం చాలా ఉంది. అలాగే ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సహకారం కూడా చాలా ఉంది. ఈ గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మించుకోవడానికి దయానంద రెడ్డి గారి సహకారం మరియు మా గ్రామస్తుల సహకారంతో కనివిని ఎరుగని రీతిలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇండోర్ స్టేడియం నిర్వహించుకో. బులియన్ మార్కెట్ విశేషాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,300గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,075కు చేరింది. కేజీ వెండి ధర 1,44,000కు చేరుకుంది. వెండి వస్తువుల ధర 10 గ్రాములకు 1,420, వెండి సుక్కం ధర 10 గ్రాములకు 1,440గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది మూడోసారి తీర ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలు తెలంగాణ మహారాష్ట్రకు నిలిచిపోయిన రాకపోకలు మూడో రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు చంద్రకంఠ అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు దేవిమాత మండపాలను సందర్శించి పూజలు చేసిన ఎంపీ అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రూరల్ ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు సమర్పించిన రూరల్ నియోజకవర్గ ప్రజలు ఖానాపూర్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ నాగేంద్రచారి దేశ ప్రజలపై జీఎస్టీ భారం మోపి లక్షల కోట్ల భారం మోపింది బీజేపీ సర్కారే పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భాషకున్న భావాలతో సంభాషణ అంతర్జాతీయ సాంకేత భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వరంగల్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న కవిత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అధికారులను హెచ్చరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.